యెషయా గ్రంథం 23వ అధ్యాయము 1వ వచనం. తూరును గూర్చిన దేవోక్తి. తర్షీషు ఓడలారా అంగలార్చుడి, తూరు పాడైపోయెను, ఇల్లైనను లేదు, ప్రవేశ మార్గమైనను లేదు. కిత్తీయుల దేశము నుండి ఆ సంగతి వారికి వెల్లడి చేయబడెను. 2వ వచనం. సముద్ర తీరవాసులారా అంగలార్చుడి, సముద్రము దాటుచుండు సీదోను వర్తకులు తమ సరుకులతో నిన్ను నింపిరి. 3వ వచనం. షీహోరు నది ధాన్యము, నైలు నది పంట సముద్రము మీద నీలోనికి తేబడుచుండెను. తూరు వలన జనములకు లాభము వచ్చెను. 4వ వచనం. సీదోను సిగ్గుపడుము, సముద్రము సముద్ర దుర్గము మాటలాడుచున్నది. నేను ప్రసవ వేదన పడనిదానను, పిల్లలు కననిదానను, యవ్వనస్తులను పోషింపనిదానను, కన్యకలను పెంచనిదానను. 5వ వచనం. ఆ వర్తమానము ఐగుప్తీయులు విని తూరును గూర్చి మిక్కిలి దుఃఖింతురు. 6వ వచనం. తర్షీషునకు వెళ్ళుడి, సముద్ర తీరవాసులారా అంగలార్చుడి. 7వ వచనం. నీకు సంతోషము కలుగజేసిన పట్టణమిదేనా? ప్రాచీన కాలమున ఉండిన పట్టణమిదేనా? పరదేశ నివాసము చేయుటకు దూర ప్రయాణము చేసినదిదేనా? 8వ వచనం. దాని వర్తకులు రాజసమానులు, దాని వ్యాపారులు భూనివాసులలో ఘనులు. కిరీటములనిచ్చుచుండు తూరుకు ఈలాగు చేయనెవడు ఉద్దేశించెను? 9వ వచనం. సర్వ సౌందర్య గర్వాతిశయమును అపవిత్రపరచుటకును, భూమి మీదనున్న సర్వఘనులను అవమానపరచుటకును సైన్యములకధిపతియగు యెహోవా ఈలాగు చేయనుద్దేశించెను. 10వ వచనం. తర్షీషు కుమారి, నీ దేశమునకిక నడికట్టులేకపోయెను. నైలు నది ప్రవహించునట్లు దాని మీద ప్రవహించుము. 11వ వచనం. ఆయన సముద్రము మీద తన చెయ్యి చాపెను, రాజ్యములను కంపింపజేసెను, కనాను కోటలను నశింపచేయుటకు యెహోవా దాన్ని గూర్చి ఆజ్ఞాపించెను. 12వ వచనం. మరియు ఆయన, సీదోను కన్యక, చెరపబడినదానా, నీకికను సంతోషముండదు. నీవు లేచి కిత్తీముకు దాటిపొమ్ము, అక్కడనైనను నీకు నెమ్మది కలుగదు. 13వ వచనం. ఇదిగో కల్దీయుల దేశమును చూడుము, వారికను జనముగా ఉండరు. అష్షూరియులు దానిని అడవి మృగములకు నివాసముగా చేసియున్నారు. వారు కోటలు కట్టించి దాని నగరులను పడగొట్టియున్నారు. 14వ వచనం. తర్షీషు ఓడలారా అంగలార్చుడి, మీ దుర్గము పాడైపోయెను. 15వ వచనం. ఒక రాజు ఏలుబడిలో జరిగినట్లు తూరు ఆ దినమున 70 సంవత్సరములు మరువబడును. 70 సంవత్సరములైన తరువాత వేశ్యల కీర్తనలో ఉన్నట్లు జరుగును. ఏమనగా 16వ వచనం. మరవబడిన వేశ్య, సితారా తీసుకొని పట్టణములో తిరుగులాడుము. నీవు జ్ఞాపకమునకు వచ్చునట్లు ఇంపుగా వాయించుము, అనేక కీర్తనలు పాడుము. 17వ వచనం. 70 సంవత్సరముల అంతమున యెహోవా తూరును దర్శించును. అది వేశ్య జీతమునకు మరల భూమి మీదనున్న సమస్త లోక రాజ్యములతో వ్యభిచారము చేయును. 18వ వచనం. వేశ్య జీతముగా ఉన్న దాని వర్తక లాభము యెహోవాకు ప్రతిష్ఠితమగును. అది కూర్చబడదు, ధననిధిలో వేయబడదు. యెహోవా సన్నిధిని నివసించు వారికి సంతుష్టి ఇచ్చు భోజనమునకును ప్రశస్త వస్త్రములకును ఆ పట్టణపు లాభము ఆధారముగా ఉండును. ఆమేన్.